నంద్యాల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్ పట్టణంలో పలువాళ్ల కేంద్రాలను వెంకట సుబ్బారెడ్డి మిల్క్ సెంటర్, మిల్క్ డైరీలోని అవుట్లెట్లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు, కాశీం వలి పాల్గొన్నారు. వెంకటరాముడు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పాలను తనిఖీ చేశామన్నారు. ముందస్తుగా పాలలో కలర్స్, షుగర్, యూరియా, ఆయిల్స్ వంటి వాటిని స్టాచ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో పాలలో ఎటువంటి కల్తీలు లేవన్నారు. ఇంకా లోతుగా పరీక్షల కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్లోని నాచారం ల్యాబ్కు పంపించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డబ్బులు ఏముంటే కలర్ మనకు బాగున్నట్టు ఇట్లా రాను ఈ కలర్ వచ్చింది అనుకోండి, ఇది అడల్టేషన్ ఉన్నట్టు. దీంట్లో సిగ్నల్ నార్మల్ అనమాట. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి, రేంజ్ నార్మల్ నెగిటివ్ వాయిస్ అన్న తీసుకుందు అవునవును. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు, మా డైరెక్టర్ గారి ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ను పాలలో కల్తీ అనే ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తముగా ఈ పాల వ్యాపారస్తులపై మిల్క్ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగినది. అందులో భాగంగా మేము కూడా 25వ తారీఖు నుంచి మన నంద్యాల జిల్లాలో పాల కేంద్రాలు తనిఖీ చేస్తున్నాము. మొన్న 25వ తారీఖు వచ్చేసి నంద్యాలలో కొన్ని పాల కేంద్రాలు చూడమనేది. నిన్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారితో ఆత్మకూరు, నందికొట్కూరు, అక్కడ పాములపాడు ఏరియాలో కూడా జరిగినది. ఈరోజు అదే విధంగా మన నంద్యాల పట్టణంలో మళ్ళీ ఈరోజు కూడా శ్రీనివాస్ సెంటర్లో ఉన్న బాలాజీ కాంప్లెక్స్ తేజస్విని మిల్క్ పాయింట్కు వచ్చేసి మనం ఇక్కడ ఇది పాలు అమ్ముతున్న అతని పాల క్యాన్లను తనిఖీ చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా తనిఖీ చేయడం అనేది. ఆ ర్యాపిడ్ కిట్లలో అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సూక్ష్మమైన అంటే మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ పరీక్షల కొరకు ఇన్ఫార్మల్గా శాంపిల్గా నమూనాలను సేకరించి ఇవి చెన్నై ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ చెన్నై ల్యాబ్లో ఏవైనా అడల్టేషన్ అని ఉన్నట్టు తేలితే వీరిపై FSSAI చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడం అనేది.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.